హలో అండి. మనకు 2024 జూలై 5న జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది. జ్యేష్ఠ అమావాస్యకి ఏరువాక అమావాస్య, అట్టి ఎద్దుల అమావాస్య అని పేరు. ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైనది, అలానే సామాన్యమైనది కాదు. కాబట్టి ఈ అమావాస్యకు ఇలా పసుపు డబ్బాలో ఈ ఒక్క వస్తువు మీరు పెట్టినట్లయితే మీకు 24 గంటలో మీ దరిద్రం పోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ధనం అనేది 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. ఈ అమావాస్య అతీంద్రియాల శక్తులు కలిగిన రోజు. ఇటువంటి రోజు ఏ పరిహారం చేసినా, ఏ చిన్న దానం చేసినా 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇలా మనం పసుపు డబ్బాలో, అంటే పసుపు అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక మనకు మళ్ళీ ఏంటంటే శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా ఆషాఢం, శుక్రవారం, అందులోని అమావాస్య, ఈ మూడిటి కలిసి వచ్చినాయి. కాబట్టి ఈ లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు డబ్బాలో ఇది కనుక మీరు పెట్టారంటే మీకున్న దరిద్రం 24 గంటలో వెళ్ళిపోతుంది. అలాగే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. దరిద్రమైన బాధలు తొలగిపోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అప్పుల బాధలున్నా, ధన సమస్యల బాధలున్నా అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి. ఇది చాలా ఈజీగా చేసుకునే పరిహారం. ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. కాబట్టి పసుపు డబ్బాలో ఈ ఒక్క వస్తువు వేస్తే సరిపోతుంది. వందలు వేలు ఖర్చు పెట్టే అవసరం లేదు ఈ పరిహారానికి. కాబట్టి మనకు చెడు దృష్టి, చెడు కన్ను, నకారాత్మక శక్తి ఇలా ఉన్నప్పుడు కూడా అమావాస్య రోజు ఇలాంటి కొన్ని పరిహారాలు చేయాలి. అప్పుడే మనం ఈజీగా ఇలాంటి చెడు శక్తుల నుండి బయటపడతాము. కాబట్టి ఇలా అమావాస్య రావడానికి మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో కదా, అప్పుడే అందుకే మనకు ఇలా వచ్చినప్పుడు ఇలాంటి పరిహారం వినియోగించుకోవాలి. అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందరిలాగా మనం ధనవంతులుగా మారిపోతాం. అయితే పసుపు డబ్బాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఈ అమావాస్య రోజు ఇలా పసుపు డబ్బాలో ఏది పెట్టినట్లయితే మీకున్న దరిద్రమైన బాధలు తొలగిపోతాయి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి. ధన సమస్యలు పోతాయి. సంపాదించిన ధనం మీ చేతిలో నిలుస్తుంది. చాలామంది సంపాదిస్తారు కానీ అది నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. ఎప్పటికప్పటిది అంటే ఏదో రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒక సమస్య ఎదురుకాగానే దాన్ని తొలగించుకునే వరకు ఇంకో సమస్య మనకు రెడీగా ఉంటుంది. కాబట్టి ధనం అనేది మన చేతుల్లో ఆగదు. ఎప్పుడైతే మనకు చెడు శక్తి, చెడు కన్ను, నరదృష్టి ఇలా ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా, ఎంత సంపాదించినా మన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ తొలగించుకోవాలంటే మనకు చక్కటి పరిహారం ఏంటంటే ఈ అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఇది పెట్టినట్లయితే మనం ఈజీగా ఈ దుష్ట శక్తుల నుండి బయటపడవచ్చు. మనకు మంత్రాలు, తంత్రాలు చేయ అవసరం లేదు. ఓన్లీ మన ఇంట్లో ఉన్న పసుపుతోటే ఈ పరిహారం చేసుకోవచ్చు. మన హిందూ మతంలో అమావాస్యకి చాలా విశిష్టత ఉంటుంది. సాంప్రదాయం, పురాణత నమ్మకాల ప్రకారం అమావాస్య తిథి చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు చేసే ప్రతి పరిహారం మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. అమావాస్య రోజున కొన్ని పనులు చేయడం చాలా అశుభంగా పరిగణిస్తారు. అమావాస్య రోజున మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల కూడా మీ జాతకంలో ఉన్న అనేక దోషాలు ఏర్పడతాయి. కాబట్టి అమావాస్య రోజున కొన్ని పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది. ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుందో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి తుడవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు వెళ్ళిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అమావాస్య రోజున ఇంట్లో తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది.
అలాగే ఇంటి ముందు శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి జల్లి ఉంచాలి. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదని కొంతమంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య రోజున ఇంటి ముందే ముగ్గు ఉంటే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ఆకర్షిస్తాయని. కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయడం అంత మంచిది కాదు. హిందూ మతాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి. అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని, ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది. మీకు ముందుగా ఉన్న గుమ్మడికాయ చెడిపోయినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి అమావాస్యలు చాలా శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అమావాస్య రోజు మీ ఇంట్లోది ఏమైనా గుమ్మడికాయ చెడిపోయినట్లయితే అది తీసేసి కొత్తగా మార్చండి. గుమ్మడికాయ లాక్కుంటుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది. అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయాలి. లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఏం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు అంటేనే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని ఒక చక్కటి ఔషధ గుణం. ప్రతి ఇండ్లల్లో పసుపు అనేది ఉంటుంది. కాబట్టి మనం ఇండ్లల్లో వస్తువులు ఉంటాయి కానీ మనం అంత పెద్దగా పట్టించుకోము. కానీ కొన్ని వస్తువులలో మనకున్న నెగిటివ్ని తొలగించుకోవడానికి చాలా సులభంగా చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి పసుపుతో మనం అమావాస్య రోజున ఈ పసుపు డబ్బాల ఇదొక్కటి వేస్తే చాలు, మనకున్న దరిద్రం తొలిపోయి మనం ధనవంతులుగా మారిపోతాం. ఇలా పసుపు డబ్బాలో ఇలా వేయటం వల్ల మీ కష్టాలన్నీ తొలగించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. అయితే మీరు అమావాస్య రోజున ఏం చేయాలి అంటే, అమావాస్య రోజున వేకువజామునే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి జల్లుకొని ముగ్గులు పెట్టుకొని పూజా మందిరంలో పూజ పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడే ఈ పరిహారం స్టార్ట్ చేయాలి. అయితే ఇలా పూజ పూర్తయిన తర్వాత మీరు ఏం చేయాలంటే, ఒక చిన్న పేపర్ తీసుకొని దాంట్లో ఒక రూపాయి నాణాన్ని పెట్టండి. అలాగే 5 యాలకులను పెట్టండి. ఈ రూపాయి అలాగే యాలకులు ఇలా పెట్టిన తర్వాత మీ పూజ మందిరంలో ఫస్ట్ పెట్టండి. పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్న మీ బాధలు కష్టాలు అన్నీ ఆ అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత, తల్లి మాకున్న కష్టాలన్నీ తీరిపోవాలి, మాకు లక్ష్మీ అనుగ్రహం కలగాలి, అప్పుడు మాకు డబ్బు సమస్యలు అనేటివి ఉండవు. కాబట్టి ఇలా ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందాలని ఇలా మనస్సులో మీకు సంకల్పం చెప్పుకొని ఈ మనం పేపర్లో ఈ రూపాయి నాణాన్ని అలాగే 5 యాలకులు పెట్టాం కదా, ఇలా పెట్టిన తర్వాత దానిని ఇట్లా పొట్లంలా కట్టండి. కట్టిన తర్వాత మీరు పసుపు డబ్బాలో ఇది పెట్టండి చాలు. ఇలా పెట్టి ఎవరైతే పసుపు డబ్బాలు ఇవి పెడతారో వారికి ఉన్న దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్న కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంట్లో నుండి ఇలా పెట్టడం వల్ల జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతేనే కదా మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇలా అమావాస్య రోజున పూజ పూర్తయిన తర్వాత ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో వారికి ఉన్న సమస్యలు తొలగించుకోవచ్చు.